ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడు అవనర్ నెతన్యాహు వివాహం రెండోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బెంజమిన్ చేసిన వ్యాఖ్యలు పట్ల ఇజ్రాయెల్ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. గురువారం ఇరాన్ చేసిన దాడిలో బీర్షెబాలో ఉన్న సొరోకా ఆసుపత్రి ధ్వంసమైన విషయం తెలిసిందే. అక్కడకు సందర్శనకు వచ్చిన నెతన్యాహు తన కుమారుడి వివాహం గురించి మాట్లాడారు. భావోద్వేగంగా మాట్లాడుతూ ఎన్నో కుటుంబాల తరహాలో తన కుటుంబం కూడా త్యాగాలు చేసినట్లు ఆయన చెప్పారు. అవనర్ గర్ల్ఫ్రెండ్ తో పాటు భార్య సారా కూడా వివాహం వాయిదా పడడం పట్ల మనోవేదనకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి గత నవంబర్లో అవనర్ పెళ్లి జరగాల్సి ఉంది, కానీ భద్రతా కారణాల వల్ల వాయిదా వేశారు. మళ్లీ ఈ వారం జరగాల్సిన పెళ్లిని ఇరాన్ దాడుల వల్ల వాయిదా వేశారు. అయితే తమ కుటుంబం పరిస్థితిని వివరిస్తూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని, తమ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందని ప్రధాని నెతన్యాహు తెలిపారు. పర్సనల్ గా నష్టం జరిగిన తన భార్య సారా ఓ హీరోలా మారినట్లు మెచ్చుకున్నారు. కుటుంబానికి నష్టం జరిగినట్లు నెతన్యాహు చెప్పడం పట్ల ప్రజల్లో విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో స్పందిస్తూ దేశ ప్రజల బాధను విస్మరిస్తూ నెతన్యాహు వివరిస్తున్నట్లు కొందరు విమర్శించారు. భార్యను హీరోగా పోల్చిన నెతన్యాహును కొందరు తప్పుబట్టారు. ఖరీదైన వస్తువులు కొని ఆమెను హీరో అని ఎలా పిలుస్తారని కొందరు అన్నారు. నైట్ షిఫ్ట్లకు వెళ్లే డాక్టర్లు హీరోలు అని, విద్యార్థులకు జూమ్ మీట్ లో కలుపుతున్న టీచర్లు హీరోలని ఆన్లైన్ లో కామెంట్స్ వస్తున్నాయి.